మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. బయ్యారం నుంచి బయలదిల్లా 150-160 కిలోమీటర్లు, బయలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు, కానీ బయలదిల్లా నుంచి ముంద్రా 1800 కిలోమీటర్లు. మరి 120-150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టేందుకు, 600 కిలోమీటర్లు పెట్టేందుకు ఫీజిబుల్ కాదు, కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టేందుకు మాత్రం ఫీజిబుల్ అవుతుంది. ఎట్లయితుంది? ఎట్లా సాధ్యపడుతుంది? దయచేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం చేసుకున్నా అదాని కోసం నోరు మూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అజ్ఞాని, ఆయన అదాని, గ్యారంటీ డెడ్లీ కాంబినేషన్ అది. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. వైజాగ్ పొట్టగొడుతున్నది ప్రధాని అదాని, బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని. ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు. కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం. ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తా ఉన్నా. నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా వేయండి నా మీద. నేను చెప్పిన మాట తప్పైతే, నేను చెప్పింది అవాస్తవం అయితే, ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు, ఎందుకు మీరు వైజాగ్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే, నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకుంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి. నేను చెప్పేది తప్పైతే నిర్దిష్టంగా నేను ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నా. 150 కిలోమీటర్లలో ఫీజిబుల్ కాని ప్లాంటు బయలదిల్లా నుంచి, 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రన్నింగ్ స్టీల్ ప్లాంట్కి కూడా మీరు ఇయ్యలేని, ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్, ఫీజిబిలిటీ లేని పరిస్థితి 1800 కిలోమీటర్లే అవతల ఎట్లా వస్తున్నది? దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు. ఇవాళ ఈ పెద్దవారు ప్రధానమంత్రి గారు, జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు? జాతికి ప్రాజెక్టులు అంకితం చేస్తాడు. కానీ ఈయనేమో జాతికి ప్రాజెక్టులు అంకితం చేసుడు కాదు, జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధానమంత్రి గారు. దురదృష్టవశాత్తు ఎట్లా తయారైందంటే వ్యవహారం, బయలడిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడ్డది. ఈ ఇనుమును ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళ దోస్తులకు, మీకు అనుమానం రావచ్చు, 134 కోట్ల టన్నులు అంటే ఎంత దాని విలువ అని. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బయలదిల్లాలో ఉండే 134 కోట్ల టన్నుల నిక్షేపం యొక్క విలువ 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్ల విలువైన జాతి సంపద ఇది. దీన్ని కొంతమందికి కట్టబెట్టడం ఎట్లా, ఏ రకంగా ఫీజిబుల్, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా బయ్యారానికి వైజాగ్కి ఏం సంబంధం అని మీరు అడిగితే, దాని సంబంధం న్యూక్లియస్ ఎక్కడ ఉందంటే బయలదిల్లాలో ఉంది. మధ్యలో ఉన్నది బయలదిల్లా. ఆ బయలదిల్లా బతికితే, అదాని కబంధ హస్తాల నుంచి బయటపడితే ఇటు బయ్యారంలో ప్లాంట్ పెట్టచ్చు, అటు వైజాగ్ను కూడా నడపచ్చు, రెండింటిని నడపచ్చు. కానీ అదాని అందులోకెళ్ళి, ఆయన కబంధ హస్తాల్లోకి వెళ్ళి ఇది బయట వడకపోతే అటు అది నడవది, ఇటు ఇది నడవది. వాళ్ళ అదాని కంపెనీ నడుస్తుంది, పాస్కో కంపెనీ నడుస్తుంది తప్ప ఇంకొకరు ఎవరు కొనే పరిస్థితి కూడా ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక అధికారుల బృందాన్ని పంపినాం. ఏం జరుగుతూ ఉంది వైజాగ్లో ఇది తెలుసుకోవడం తప్ప. అదేవిధంగా ఇంకా వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, బయ్యారంలో నాణ్యత లేదంటారు. నాణ్యత బయ్యారంలో ఇనుములో కాదు, మీ పాలనలో శూన్యత ఉన్నది. మీ పాలనలో నాణ్యత లేదు, మీ ఆలోచనలో నాణ్యత లేదు. ఎందుకంటే నేను సజ్జన్ జిందాల్ గారిని కలిసిన, నేను స్వయంగా కలిసి చెప్పిన, సార్ ఇట్లా అంటున్నారు, అక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉందట అంటున్నారు అని చెప్తే నేను రిపోర్ట్లు కూడా ఇచ్చిన ఆయన బాంబేలో కలిసినప్పుడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్తో కూడా మేము ప్లాంట్లు పెట్టినాం, ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఇనుము ఉన్న కాడ కూడా, ఫెర్రస్ ఉన్న కాడ కూడా మేము ప్లాంట్లు పెట్టినాం. ఇట్ ఈస్ వెరీ మచ్ డూవబుల్. ఎవరు చెప్పిండ్రు మీకు అన్నాడు. అయితే మీరు టీం పంపండి సార్, వాళ్ళని పరిశీలించమనండి, ఎట్లా కేంద్ర ప్రభుత్వం పెట్టేటట్లేదు, మీరన్నా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన టీంను కూడా పంపిండు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీ ద్వారా తెలుగు ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని కోరేది ఒకటే, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం వెనక భారీ కుట్ర ఉన్నది. బయలదిల్లా గనులను వాళ్ళ దోస్తు కట్టబెట్టిన తర్వాత 1.5 కోట్ల విలువ చేసే ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అడ్డికి పావు చేరుకు అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఇదే అదాని గారు ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. గంగవరం పోర్టు పోయింది, కృష్ణపట్నం పోర్టు పోయింది, ఇంకోటి ఏదో పోర్టు కూడా పోయినట్టున్నది, బాంబే ఎయిర్పోర్ట్ పోయింది. ఒకటి కాదు, కృష్ణారెడ్డి గారి దగ్గర పోర్టు గుంజుకున్నాడు, ఆయన గంగవరం రాజు దగ్గర గుంజుకున్నాడు, కృష్ణపట్నం సివి రావు దగ్గర గుంజుకున్నాడు,
మాట్లాడితే ఈడీ సిబిఐ వస్తుంది, దాడి చేస్తుంది, ఎక్కువ మాట్లాడితే గుంజుకోవడం కిందికి వెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ బయ్యారము వైజాగ్ యొక్క సంబంధము రెండు తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి బయలుదిల్లా మీద ఎట్లా ఆధారపడి ఉంది, దాన్ని ఎట్లా అదాని కబంధ హస్తాల్లోకి మోడీ గారు ఇచ్చినారో చెప్పడానికే ఇక్కడ ఉండే అజ్ఞాని బీజేపీ ఎంపీలకు అర్థమైనా కాపోయినా కనీసం ప్రజలకన్నా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే మేము ఇదంతా కూడా సావధానంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు ఇష్యూ. ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానం అరాచకం, దుర్మార్గం. ఎందుకు అంటే ఈ జాతిరత్నాలుగా ఉన్న నవరత్నాలుగా ఉన్న కంపెనీలను తన ఇద్దరు ఇష్టరత్నాలకు కట్టబెట్టడమే లక్ష్యంగా మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు ఇష్టరత్నాలు ఎవరో మీ అందరికీ తెలుసు. 2 గుజరాతీ రత్నాలే. ఆ 2 గుజరాతీ రత్నాలకు అప్పచెప్పడమే ఆయన యొక్క ఏకైక ఎజెండా, ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి నేను 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఏదైతే ఉందో ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న పార్టీ. ఇక్కడ జాతి సంపదను కొల్లగొట్టి ముంద్రాలో గుజరాత్లో అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీ. నేను చెప్పేది తప్పైతే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే అదానికి ఇచ్చిన బయలుదిల్లా మైన్ రద్దు చేయండి. రద్దు చేసి ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి. దానికి మీరు ఇక్కడ నుంచే బ్రహ్మాండంగా మీరు స్లరీ పైప్ లైన్ వేయండి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం మంచి 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అక్కడ పెట్టవచ్చు స్టీల్ ప్లాంట్. అదేవిధంగా వైజాగ్ని కూడా బతికించండి. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పడిగితే అప్పిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ అప్పును వడ్డీతో సహా కట్టింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇవాళ మాకేదో ఆంధ్రాలో రాజకీయం కోసమో ఇంకో దానికోసమో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను, 2 తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని, జాతి సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మా అధికారుల బృందం ఆల్రెడీ వైజాగ్లో ఉంది. పోయినారు, వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు ఏం చేయవచ్చు ఏం చేయలేమని. కానీ నా దగ్గర ఉన్న సమాచారం నేను మీతో అదేవిధంగా ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా బయ్యారానికి వైజాగ్కు ఒక సంబంధం ఉంది. ఆ సంబంధమే బయలుదిల్లా, అది అదానీ చేతులు ఉండడమే ఇవాళ పెద్ద శాపంగా మారింది. కాబట్టే నేను బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా భారత రాష్ట్ర సమితి తరఫున, మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అదానీకి ఇచ్చిన బయలుదిల్లా మైన్ కాంట్రాక్ట్ రద్దు చేయండి. అవసరమైతే 2 ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వండి. ఇక్కడ సింగరేణికి ఇవ్వండి, అక్కడ కావాలంటే ఏపీఎండీసీకి ఇస్తారా, ఇంకోరికి ఇస్తారా, అక్కడ ఇవ్వండి. రెండింటిని బతికించుకోవచ్చు. ఈరోజు అటు స్టీల్ ప్లాంట్ బతికించుకోవచ్చు వైజాగ్లో, ఇక్కడ బయ్యారంలో బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు. చిత్తశుద్ధి ఉంటే చేయండి, మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు కలిసి వస్తే కలిసి వస్తారు, కలిసి రాకపోతే కలిసి రారు. కానీ ప్రజలకి ఈ వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఏమంటే, అవసరమైతే ఇక్కడ ఈ మధ్యన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లెవెల్ కనబడతలేరు, దయచేసి మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. పంపండి, టీం పంపండి, కిందికి పోయి తిరగమనండి. నేను చెప్పే వాస్తవాల ప్రజలకు చెప్పండి. మేము చెప్పేది తప్పైతే సవరించుకుంటాం మేము కూడా. నేను నా దగ్గర ఉన్న సమాచారంతో నేను మాట్లాడుతున్నా. దయచేసి టీం పంపండి, బయలుదిల్లా పంపండి, బయ్యారం పంపండి, వైజాగ్ పంపండి, క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేయండి. ప్రజల ముందు నిష్పక్షపాతంగా వాస్తవికమైన నివేదిక పెట్టండి. ఈయన ఈరోజు నేను చేసిన ఆరోపణలు కానీ, నేను ఇచ్చిన సూచనలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఎట్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడపొచ్చని నేను చెప్తున్న మాట కానీ, బయ్యారంలో ఎట్లా పెట్టవచ్చని చెప్తున్న మాట కానీ, వాస్తవమా అవాస్తవమా మీరే నిజాలు కూడా నిర్ధారించాలని చెప్పి కూడా మీడియా మిత్రులను కోరుతూ, మళ్ళొకసారి దయచేసి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. బ్రదర్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఇంకోరు ఏం చేస్తున్నారు అనేది పాయింట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అన్నది పాయింట్. కేంద్ర ప్రభుత్వం ఇవాళ తన ఇష్టరత్నానికి నవరత్నాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. ఆరోపణే కాదు, ఆధారాలు చూపెడతా ఉన్నా. దయచేసి దీని మీద మాట్లాడండి. నేను రాజకీయము, ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకోరు ఏం చేస్తున్నారు, దాని గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మేమైతే సిస్టమేటిక్గా, సిన్సియర్గా ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో మా అధ్యక్షుడి వైఖరి, మా పార్టీ వైఖరి, సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది అయితే కేంద్ర ప్రభుత్వం ఒక లైన్ తీసుకుందో, ఒక విధానం తీసుకుందో, అది తప్పు అని మేము అంటున్నాం. అది మా విధానం, అది కరెక్ట్ కాదు అంటున్నాం. దాని నుంచి స్పష్టంగా ప్రజలకు ఈ విషయంలో వాస్తవాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చేయొచ్చు బ్రదర్, చేయమని మీకు చెప్పామా? అదే అంట, చేయమని మీకు చెప్పామా అంటే, ఇంకొక మాట, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ఇది మొన్ననే వచ్చింది, ఇది
2 మైన్స్ వాళ్ళకి ఒడిస్సాలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కోల్ బ్లాక్లో తీసుకున్నారు. సో ఒక రాష్ట్రం యొక్క సంస్థ ఇంకో దగ్గర వేయకూడదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం చెప్తా ఉన్నది. ఇది గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒడిస్సాలో వచ్చిన మైన్స్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకున్నారు. కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలనే సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. డెడికేటెడ్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వారు ఏమన్నారు, డెడికేటెడ్ క్యాప్టివ్ మైన్స్ లేకపోతే ఈ సంస్థలు ఎట్లా నడుస్తాయి? మేము అనేది అదే బ్రదర్, ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన పాయింటే నేను చెప్తున్న పాయింట్. బైలదిల్లా షుడ్ బికమ్ అ క్యాప్టివ్ మైన్ ఫర్ బయారం అండ్ వైజాగ్. దట్ ఈస్ అవర్ డిమాండ్. Bailadilla can and should. If Government of India is sincere to save Vizag Steel, they should make Bailadilla a captive mine for both future proposed Bayaram Steel Factory and Vizag Steel Plant, RINL. ఇది చేయకుండా ఎన్ని డ్రామాలు ఆడినా వేస్ట్. అది అల్టిమేట్గా వాళ్ళ ఎజెండా అయింది బ్రదర్. ఈ క్యాప్టివ్ మైన్ని అదాని చేతిలో పెట్టిండ్రు. క్యాప్టివ్ అయిపోయింది అదాని చేతిలో. అది కబందాస్తాలో ఇరుక్కొని ఉంది. అదాని తప్ప ఇంకోటి ప్లాంట్ పెట్టలేడు అక్కడ. వేరే రూపంలో పెడతాడు, కాకపోతే పాస్కో అంటాడు, ఇంకో అంటాడు, ఏదో ఒక రూపంలో ఆడ పెట్టి అదాని చేతుల్లోనే దీన్ని ఇరికేయాలనేది వాళ్ళ ప్రయత్నం. నేను చెప్తుంది కూడా అదే. ఇట్ షుడ్ బికమ్ అ క్యాప్టివ్ మైన్ ఫర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఇట్ కుడ్ బి సెయిల్, ఇట్ కుడ్ బి ఎన్ఎండిసి, ఇట్ కుడ్ బి సింగరేణి, ఇట్ కుడ్ బి ఏపీఎండిసి ఆర్ ఇట్ కుడ్ బి టీఎస్ఎండిసి. ప్రభుత్వ రంగ సంస్థలు ఇన్ని పెట్టుకొని వీళ్ళందరినీ కాదని పాస్కో ఎందుకు, వీళ్ళందరినీ కాదని ఇంకో ఉస్కో ఎందుకు, డిస్కో ఎందుకు, మంచిగా వీళ్ళనే పెట్టి బ్రహ్మాండంగా నడిపించే అవకాశం ఉన్నప్పుడు అదానికి ఎందుకు ఇవ్వాలి మైను? ఇది అడుగుతున్నా నేను, అంతేగాని ఇలా రాజకీయంగా ఇంకోటి కనుక. ఇది బాగానే ఉంటే గాడికి ఉందాం కదా, ఇంకెందుకు. హామీ ఇచ్చాము. అయితే హామీ ఇస్తే ఏమి ఇచ్చాం బ్రదర్? అదే మీరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలేదు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఒక బృందం, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బృందం బ్రహ్మాండంగా మహారాష్ట్రలో ఎట్లా షుగర్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయో అధ్యయనం చేసి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు శాసనసభలో ఆన్ రికార్డు ఉన్నారు, కావాలంటే అసెంబ్లీ రికార్డులు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా వి స్టాండ్ బై దట్. ఏం చెప్పారు? ఎస్, వీఆర్ కమిటెడ్ టు రివైవల్ ఆఫ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ. కానీ ఫ్యాక్టరీని మహారాష్ట్రలో ఎట్లా కోఆపరేటివ్ ఫార్మాట్లో అక్కడ రైతులు నడుపుతున్నారో ఇక్కడ కూడా నడుపుదాం, ముందుకు రమ్మని కోరారు. ఆ రోజు శాసనసభలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన లేవనెత్తింది ఈ ప్రశ్న, ఎమ్మెల్యేగా ఉండే ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు, జీవన్ రెడ్డి గారు అవసరమైతే మీరు చైర్మన్గా ఉండండి, నాకు అభ్యంతరం లేదు, 250 కోట్లన్న పెడదాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దాన్ని పునరుద్ధరిద్దాం అన్నారు. ఒక బృందం పంపారు, అధ్యయనం చేశారు. అక్కడ నడుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు లాభాల బాట నడవద్దు, అక్కడ క్రషింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, అక్కడ లాభాలు ఎక్కువ గడిస్తున్నారు కోఆపరేటివ్ ఫార్మాట్లో, ఇక్కడ మాత్రం రావడం లేదు, కాబట్టి ఆ ఫార్మాట్లో మీరు రండి, 250 కోట్లైనా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి చెప్పారు. వీఆర్ స్టిల్ స్టాండింగ్ బై దట్. దిస్ గవర్నమెంట్ హెస్ రివైవ్డ్ సిర్పూర్ పేపర్ మిల్. ప్లీజ్ రిమెంబర్, దిస్ గవర్నమెంట్ ఇస్ స్టిల్ వర్కింగ్ టు రివైవ్ బిల్ట్. ఏపీ రేయాన్స్ అవుతుండేనో, తర్వాత బిల్ట్ ఏదైతే అయిందో, ఇంకా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొన్న కూడా ఐటీసీతో సంప్రదింపులు చెప్పాం. దెర్ ఇస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. సో వీఆర్ కమిటెడ్ టు రివైవింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. మేము వాళ్ళలాగా మేము కూడా అమ్మాలంటే అమ్మిపారేయచ్చు. తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి, అమ్మాలంటే మేము కూడా అమ్మొచ్చు. కానీ ఈ ఫ్యాక్టరీలు మేము అమ్మడం లేదు, వాటిని ఉపాధి సృష్టించే మార్గాలుగా, రాష్ట్రానికి కల్పతరువులా, భవిష్యత్ తరాలకు అసెట్ లాగా చూస్తున్నాం తప్ప వాటిని కేవలం అమ్మితే పోయే ఒక రియల్ ఎస్టేట్ అసెట్ లాగా చూడడం లేదు వాళ్ళలాగా. ఎనీవే, థ్యాంక్ యూ. అదే ఆయనే చెప్పారు కదా, ఇది సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు ఉన్నాయన్నాడు. మరి ఆయనే చెప్పిండు. ఆయనకు మెదడు మోకాలలో ఉందా అరికాలలో ఉందా ఆయనకి ఎదలాడు, నాకేమే. It's a technicality. What is there, brother? It's a technical decision. The fact is we have not contested there in the past. Past is never an indicator of future, no. What happens in future we will know. 2 पार्लियामेंट वाली बीजेपी आज 303 पे आ गई, तो 16 यहाँ पे आज हमारे पास कुल मिला के 16 है, राज्यसभा और लोकसभा मिला के. तो कहाँ जाएंगे, कहाँ तक पहुंचेंगे, किसने देखा है? Let the team come back, let them submit a report. No, relax. Let them submit a report because they have gone there. See, what I have just stated is a fact. Without a captive mine, is it feasible? I don't know. So let the team come back. They are the experts. Let them come back, let them submit a report to government. మేడం అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఏమన్నారు వాళ్ళంటే బిడ్డింగ్లో పాల్గొంటున్నారా అన్నారు. సాధ్యాలు పరిశీలించడానికి ఒక అధికారుల బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపింది. సాధ్యం అవుతుంది అనుకుంటే, అవకాశాలు ఉన్నాయనుకుంటే తప్పకుండా పరిశీలించాలా వద్దా, పాల్గొనాలా వద్దా తర్వాత నిర్ణయం తీసుకుంటాం.
ఇప్పుడైతే మేము పరిశీలిస్తున్నాం అక్కడ ఏం జరుగుతుందని. కానీ మాకు ప్రాథమిక సమాచారం ఏం కనబడుతున్నది, అదానీ కబంధ హస్తాల్లో బయలదిల్లా ఉన్నంత కాలం ఆయన తప్ప ఇంకోటి ప్యాంటు పెట్టే అవకాశం లేదు. స్వస్తిక మీకు తెలుగు వస్తుందా? కాబట్టి ఆ రకంగా మేము చూసుకుంటుంది ఏంటంటే పరిశీలిస్తున్నాం, తర్వాత ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.